జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం వెనుక దురుద్దేశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. మజ్లిస్ పార్టీకి మేలు చేసేందుకు ఈ ప్రక్రియను తెరపైకి తెచ్చినట్లుగా అర్థమవుతోందని ఆరోపించారు. మున్సిపాలిటీల విలీనం అశాస్త్రీయంగా ఉందని మండిపడ్డారు. ఇప్పటికే జీహెచ్ఎంసీలో నిధుల కొరత తీవ్రంగా ఉందని, మున్సిపాలిటీల్లో అభివృద్ధి లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పురపాలికలను విలీనం చేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. మీరు మొన్ననే గ్రామీణ ప్రాంతాలు తీసుకుని మున్సిపాలిటీ చేశారు, ఇవాళ దాన్ని మన మున్సిపల్ కార్పొరేషన్ కలిపారు జీహెచ్ఎంసీలో. ఇది అశాస్త్రీయంగా ఉన్నది. ప్రభుత్వము దీని వెనక ఉన్నట్టు మ్యాలఫైడ్, ఐ డెఫినెట్లీ ఫీల్ దిస్ ద మ్యాలఫైడ్ ఇంటెన్షన్. దీని వెనక దురుద్దేశం ఉన్నది, సదుద్దేశం లేదు అని చెప్పేసి భావిస్తా ఉన్నాము. బీజేపీ అపోజెస్ ది మర్జర్ ఆఫ్ ది ఆల్ 7 మున్సిపల్ కార్పొరేషన్ అండ్ 20 మున్సిపాలిటీస్ ఇంటూ జీహెచ్ఎంసీ ఏరియా. వచ్చి 3 భాగాలు చేస్తే ఇది ఒక మజ్లిస్ సంబంధించినటువంటి ప్రెజర్ మీద ఒక భాగం వాళ్ళకు దారహస్తం చేసేటట్టుగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ ప్రెజర్ మీదనే మీరు చేసినట్టు స్పష్టంగా కనబడతా ఉంది. మజ్లిస్ పార్టీకు మీరు చేసేటటువంటిది ఏంటంటే ఒక ప్రాంతాన్ని తీసుకొచ్చి వారి చేతుల్లో పెట్టి మేయర్ వాళ్ళు ఉండేటట్టు, మీరు మిగతా ప్రాంతాల్లో వాళ్ళకి సపోర్ట్ చేసేటట్టు ఈ యొక్క పన్నాగం చేసినట్టు స్పష్టంగా కనబడుతుంది. ఇక పొలిటికల్ మ్యాలఫైడ్స్, పొలిటికల్ ఇంటెన్షన్స్ మీ ఉన్నాయి దీంట్లో. ఎవ్వరికి కూడా మంచి జరిగేది కాదు ఇది.